భారత్ చేతికి పాశుపతాస్త్రం. రష్యా నుంచి Su-57E ఫైటర్ జెట్ ఎగుమతి. కీలక సాంకేతికలతో Su-57E రాఫెల్ కంటే ప్రాణాంతకమైన యుద్ధ విమానం. శత్రు దేశాల వెన్నులో మొదలైన వణుకు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. భారత్ అమ్ముల పొదలోకి పాశుపతాస్త్రం వచ్చి చేరింది. రష్యా మరోసారి 5వ తరం Su-57E ఫైటర్ జెట్ ఎగుమతి వేరియంట్ ను భారత్ కు అందించింది. రాఫెల్ కంటే ఇది డేంజరస్ ఫైటర్ జెట్. దీంతో శత్రు దేశాల వెన్నులో వణుకు మొదలైంది. ఇప్పటికే భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాక్ తో సహా డ్రాగన్ కంట్రీ కూడా బెంబేలెత్తిపోతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ దేశ రక్షణ వ్యవస్థపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే అధునాతన సాంకేతిక ఆయుధ సమీకరణ చేపట్టింది. ప్రస్తుతం అన్ని దేశాల్లో 5వ తరం యుద్ధ విమానాల గురించి చర్చ జోరుగా సాగుతున్న నేపథ్యంలో రష్యా మరోసారి 5వ తరం Su-57E ఫైటర్ జెట్ ఎగుమతి వేరియంట్ ను భారత్ కు అందించింది. భారత్ సూపర్ 30 జెట్ కోసం రెడీ చేసిన కీలక సాంకేతికతలను Su-57E కలిగి ఉంటుంది. ఇందులో గాలియం నైట్రేట్ ఆధారిత AESA రాడార్ తో పాటు భారత్ డెవలప్ చేసిన మిషన్ కంప్యూటర్ ఉన్నాయి. ఇది సూపర్ 30 ప్రోగ్రామ్ తో పోలి ఉంటుంది. భారత వైమానిక దళం Su-57E దేశీయంగా అభివృద్ధి చేసిన ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ ఆయుధ వ్యవస్థలతో రెడీ చేయడమే టార్గెట్ గా పెట్టుకుంది. ఇది రక్షణ తయారీలో భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. Su-57E సమర్పణ సూపర్ 30 జెట్ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ Su-30 MKI విమానాలకు అప్గ్రేడ్ వర్షన్. గాలియం నైట్రేట్ ఆధారిత యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాండ్ అర్రే రాడార్, ఇండియన్ మిషన్ కంప్యూటర్ ఇండక్షన్ Su-57E సామర్థ్యాలను మెరుగుపరచడమే కాకుండా సూపర్ 30 జెట్లతో సారూప్యతను నిర్ధారిస్తుంది. దీని ద్వారా నిర్వహణ, కార్యాచరణ, లాజిస్టిక్లకు ఉపయోగపడుతుంది. ఇక ఈ అనుసంధానం Su-57E భారత్ తయారీ ఆయుధాలను దృశ్య పరిధికి మించి ఎయిర్ టు ఎయిర్ మిసైల్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ వంటి వాటిని మోసుకెళ్లడానికి పనిచేస్తుంది. జెట్ తో పాటు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కింద భారత్ లోనే తయారీతో పాటు సాంకేతికతను కూడా బదిలీ చేస్తామని చెబుతోంది రష్యా. ఒకవేళ భారత్ కావాలనుకుంటే తన అవసరాలకు తగినట్లుగా Su-57E మార్పులు చేసుకోవచ్చని చెబుతోంది. సుఖోయ్ యుద్ధ విమానాలను తయారు చేసే కంపెనీలు కూడా దీనిని తయారు చేయగలవు. రష్యా కూడా తన సోర్స్ కోడ్ టెక్నాలజీని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ 5వ తరం ఫైటర్ జెట్ స్టెల్త్ ఫైటర్ జెట్ కు ఉండే అన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిలో స్టీల్త్ డిజైన్ ఉండటం వలన ఆధునిక రాడార్లు దీన్ని గుర్తించడం కష్టం. అందుకే వీటి రాకను శత్రు దేశాలు సరిగా గుర్తించలేవు. ఇక ఈ ఫైటర్ జెట్ లో అమర్చిన R-37M క్షిపణులు 400 కిలోమీటర్లు పరిధిని కలిగి ఉంటాయి. అందుకే ఈ ఫైటర్ జెట్లు రాఫెల్ కంటే డేంజరస్ అని రష్యా చెబుతోంది. ఇప్పటికే భారత్ చేతిలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మిసైల్స్, ఫైటర్ జెట్లతో పాటు అధునాతన డిఫెన్స్ సిస్టమ్స్ ఉండగా తాజాగా రష్యా 5వ తరం Su-57E ఫైటర్ జెట్ వేరియంట్ ను అందించడంతో భారత్ మరింత శత్రు దుర్భేద్యంగా మారనుంది. దీంతో శత్రు దేశాల వెన్నులో వణుకు మొదలైంది.